బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆకాశం ఆసుపత్రిలో 23 నవంబర్ 2025 సంవత్సరం ఆదివారం నాడు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది శ్రావణి మృతి. కొందరు బ్లాక్ మెయిల్ జర్నలిస్టులు ఒక నకిలీ జర్నలిస్టు పంట పండించింది. ఈ విషయాన్ని అదునుగా తీసుకున్న కొందరు బ్లాక్ మెయిల్ జర్నలిస్టులు వారి ఆసుపత్రికి 25 నవంబర్ 2025 తేదీ మంగళవారం చేరుకుని అక్కడ ఆసుపత్రి వర్గాలను బెదిరించి ఏకంగా 70,000 నగదు అక్రమ వసూళ్లకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ విషయమై ఆకాశం ఆసుపత్రి చైర్మన్, సిబ్బంది, సదరు బ్లాక్ మెయిల్ జర్నలిస్టులు, మరో నకిలీ జర్నలిస్టు తమను ఏ విధంగా వేధించారో, ఏ విధంగా బెదిరించి డబ్బులు దండుకుని వెళ్లారో అనే విషయం సదరు ఆసుపత్రి సిబ్బంది రచ్చా మీడియాకు తెలియజేశారు. ఆసుపత్రిలో ఆ రోజు ఛాతి నొప్పి అని వచ్చిన శ్రావణి హఠాత్తుగా పడిపోయిందని, ఆమె ప్రాణాలు కాపాడేందుకు తమ డాక్టర్లు శత విధాలా ప్రయత్నించారని, కానీ ఆమె ప్రాణాలు కాపాడలేకపోయామని ఆసుపత్రి చైర్మన్, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంలో తమ ఆసుపత్రి వైపు మాత్రమే తప్పు ఉన్నట్లుగా కొన్ని మీడియా మాధ్యమాల్లో కథనాలు వచ్చాయని ఆమె తెలియజేశారు. దానికి రెండో వైపు చెబితే అది కూడా జర్నలిస్టులు ప్రసారం చేస్తారు కదా అని రచ్చా మీడియా అడగ్గా తమ ఆసుపత్రి వైద్యులు వివరణ ఇచ్చిన సదరు మీడియా మాధ్యమాల్లో ఎక్కడా తమ వివరణ ప్రసారం కాలేదని వాపోయారు. ఈ విషయంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులే కాదు, తమ ఆసుపత్రి యాజమాన్యం కూడా బాధితులేనని ఆసుపత్రి చైర్మన్ వాపోయారు. ఇదిలా ఉంటే 25 నవంబర్ మంగళవారం 2025 రోజున 30 మందికి పైగా కొందరు జర్నలిస్టులు తమ ఆకాశం ఆసుపత్రికి వచ్చారని, అందులో ఒకరు రచ్చా మీడియా పేరు చెప్పారని ఆసుపత్రి నిర్వాహకులు చందు తెలియజేశారు. వారంతా వారితో పాటు రచ్చా మీడియాకు కూడా ఉందని చెప్పి తమ వద్ద బెదిరించి నగదు పట్టుకుని వెళ్లారని తెలిపారు. ఆకాశం ఆసుపత్రికి వెళ్లి వారిని బ్లాక్ మెయిల్ చేసి నగదు పట్టుకుని వెళ్లిన జర్నలిస్టులు అక్కడికి రాని లేని రచ్చా మీడియా మరొక శాటిలైట్ ఛానల్ రిపోర్టర్ హెడ్ ఆఫీస్ కు 70,000 నగదు పట్టుకెళ్ళినట్లుగా తప్పుడు ఫిర్యాదులు చేయడం శోచనీయం. ఆకాశం ఆసుపత్రి సిబ్బందిని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి నగదు పట్టుకుని వెళ్లడమే కాకుండా అక్కడికి రాని వేరే మీడియా సంస్థలు, జర్నలిస్టులు పేర్లు చెప్పడం, పైగా తప్పుడు ఫిర్యాదులు చేయడంపై తీవ్ర దుమారం రేగుతోంది. దీనిపై రచ్చా మీడియాతో పాటుగా సదరు శాటిలైట్ ఛానల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదులు చేయనట్లుగా తెలుస్తోంది. అలాగే రచ్చా మీడియా పేరుతో నగదు కాజేసిన సదరు నకిలీ జర్నలిస్టు పైన రచ్చా మీడియా యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటుగా వారిపై లీగల్ గా పలు రకాల చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. పోలీసులతో పాటుగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు రచ్చా మీడియా బాధిత శాటిలైట్ జర్నలిస్టు రాతపూర్వకంగా ఫిర్యాదులు చేయనున్నారు. బ్లాక్ మెయిల్ దందాకు పాల్పడి ఆకాశం ఆసుపత్రి యాజమాన్య సిబ్బందిని బెదిరించి నగదు కాజేయడంతో పాటుగా రచ్చా మీడియా మరొక శాటిలైట్ ఛానల్ పేరుతో నగదు వసూలు చేసిన సదరు బ్లాక్ మెయిల్ జర్నలిస్టులు, నకిలీ జర్నలిస్టులపై తక్షణమే సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకోవాలని బాధిత ఆసుపత్రి సిబ్బందితో పాటుగా ఛానళ్ల యాజమాన్య సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.